హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అక్రాస్ ఏబీ టర్మినల్స్ దగ్గర మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఇక్కడ చూడండి, మనకి ఇన్ఫినిటీ దాకా ఎట్లాగే ఉందన్నమాట సర్క్యూట్. ఓకేనా, ఇన్ఫినిటీ దాకా ఇట్లా ఉన్నప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ఏబీ టర్మినల్స్ దగ్గర ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక్కడ చూస్తే మనకి ఈ 2 ohms 2 ohms 2 ohms ఇది చూడండి, ఇది మళ్ళీ రిపీట్ అవుతా ఉంది ప్రతి దగ్గర. సో ప్రతి దగ్గర రిపీట్ అవుతున్నప్పుడు ఈ మొత్తాన్ని దాని తర్వాత ఉండే రెసిస్టెన్స్ ఏమనుకుంటామంటే ఆర్ అనుకుంటాము. అంటే ఎలా రాసుకుంటామంటే సో ఇలా రాసుకుంటాం అన్నమాట. ఆర్ గా తీసుకుంటాం మొత్తం రెసిస్టెన్స్ ని. ఇక్కడ 2 ohms 2 ohms 2 ohms అనమాట. సో ఇక్కడ ఆర్ వాల్యూ అక్రాస్ ఏబీ టర్మినల్స్ దగ్గర. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా సింప్లిఫికేషన్ చేయగలుగుతాం. ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుతుంది. ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. సో ప్యారలల్ ఫార్మ్ ఏంటి, 2 into R/2 + R అన్నమాట. సో ఈ మొత్తం రెసిస్టెన్స్ ఈ రెసిస్టెన్స్ కి సిరీస్ లో ఉంది, ఈ రెసిస్టెన్స్ కి సిరీస్ లో ఉంది, మొత్తం సిరీస్ లో ఉంది అనమాట. సో సింగిల్ రెసిస్టెన్స్ రాసినట్టు మీకు అర్థమవుతుంది. సో ఇదనమాట వాల్యూ అనేది. ఓకేనా, ఇప్పుడు మొత్తం యాడ్ చేసామనుకో ఏమొస్తుంది, సో R = 2 + ఈ వాల్యూ 2 into R 2 + R ఈ వాల్యూ 2 ohms 2. సో ఫైనల్ దీన్ని సింప్లిఫై చేస్తే 4 2R 2 + R వస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ దీన్ని అగైన్ సింప్లిఫికేషన్ చేస్తే మనం దీన్ని ఇలా తీసుకొని వస్తే ఈ మొత్తాన్ని ఇలా ముందు ఇక్కడ దీంతో మల్టిప్లై చేద్దాం. ఎంత వస్తుంది, 8 + 4R + 2R అన్నమాట. సో బై 2 + R. సో ఈ 2 + R ని ఇటు తీసుకొని వస్తే ఏమొస్తుంది, R × 2 + R. ఈ మొత్తం వాల్యూ ఎంత, 8 + 4R 2R 6R అనమాట. ఓకేనా, దీని కానీ మల్టిప్లై చేస్తే 2R + R² 8 + 6R అనమాట. సో 2R అవతల పంపిస్తే ఏమవుతుంది, ఓకేనా, 2R అవతల పంపిస్తే ఏమవుతుంది, 6R లో వచ్చి 2R తీసేస్తే 4R వస్తుంది. ఓకేనా, R² - 4R మొత్తాన్ని తీసుకొని వస్తున్నా 8 = 0 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి రెసిస్టెన్స్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో మీరు ట్రై చేయండి, సమ్ వాల్యూ అయితే వస్తుంది. సో అదే రెసిస్టెన్స్ వాల్యూ అనమాట.